ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జోగి మేఘన విషయంలో తెలంగాణ నోళ్లు మూతపడ్డాయా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి జోగి రమేష్ కోడలైనటువంటి జోగి మేఘన ఆ ఆడపడుచుకి ఎంతటి అన్యాయం జరిగింది పెళ్లి పేరిట అని చెప్పేసి వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, తను కావచ్చు, ఇప్పుడు గత 3-4 రోజులుగా వీడియోల మీద వీడియోలు లీక్ అవుతూ ఉన్నాయి. సరే, నేను ఆ వీడియోలు వాటి లోతుల్లోకి వెళ్ళట్లేదు, కానీ ఎందుకంటే మనకి ఇంజెక్షన్ ఆర్డర్ అవడని జోగి రమేష్ పంపించారనమాట. సో దానిపైన దేని గురించి మాట్లాడకూడదని నేను ఆ విషయాలు జోలికి వెళ్ళట్లేదు. కానీ ఇప్పుడు ఆ జోగి మేఘన తను సూర్యాపేట ప్రాంతానికి చెందిన యువతి. మరి ఆ కుటుంబానికి సంబంధించిన ఆ మహిళ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారండి? తెలంగాణనే కదా. మరి తెలంగాణ, నా తెలంగాణ, నా తెలంగాణ ప్రజలు అనే ఏదైతే ఆ భావం ఉందో దాన్ని ప్రధానంగా ఎలుగెత్తి మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణలోని కొంతమంది నాయకులు. సరే, రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నారా, నిజంగా తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడుతున్నారా అనే దానికి ఇప్పుడు ఈ యొక్క ఇన్సిడెంట్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ అయినటువంటి కల్వకుంట్ల కవిత తాను ఒక పార్టీ ఏదో పెట్టారు, టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ దగ్గర మరలా రివ్యూ చేయమని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ పార్టీ ఇస్తారా ఎవరా అవన్నీ సెకండరీ. కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క అంశంలో మరి తెలంగాణ ఆడపడుచుకి అక్కడ తీరని అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ వీడియోలను బట్టి అయినా అర్థం చేసుకోవాలి కదా. మరి కనీసం ఒక్కరు కూడా నోరు ఎందుకని మెదపట్ల? అది కల్వకుంట్ల కవిత కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, వీళ్ళందరూ ఏ చిన్న విషయం వచ్చినా కానీ మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మా తెలంగాణను ఎలా చేస్తారా, వాళ్ళు అలా చేస్తారా, ఆంధ్రోళ్ళ బొమ్మలు అది ఇది అని చెప్పేసి ఇష్టాన రీతిగా మాట్లాడిన నోళ్ళు ఇప్పుడు ఏమైనాయి? అంతెందుకు, ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఒక జనసేన అధినేతగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సమావేశం హైదరాబాద్లో నిర్వహించుకుంటాను అని అంటే, అరే నువ్వు ఆంధ్ర ఓడివి, నువ్వు వచ్చేసి తెలంగాణలో ఎలా సమావేశం నిర్వహిస్తావు, మేము ఊరుకోం అని చెప్పేసి నానా రచ్చ చేశారు వీళ్ళు. ఏది, ఒక ఫంక్షన్ హాల్లో ఒక 2000 మంది సభ్యులతో ఒక సమావేశం నిర్వహించుకోవడానికి కూడా అభ్యంతరాలు వ్యక్తపరిచిన వీరు మరి తెలంగాణ ఆడపడుచుకు అన్యాయం జరిగింది అని అంటే ఎందుకని నోరు పెగలట్ల వీళ్ళకి? సో ఇక్కడ క్లియర్ కట్గా అర్థం అవట్లా, వీళ్ళకు ఒక హిడెన్ అజెండా ఉంది. అదేమిటి అంటే తెలంగాణ ఆంధ్ర అనే నినాదాన్ని తీసుకొచ్చి ప్రజల్లో కొంత లేనిపోయినవన్నీ కూడా సృష్టించి చివరికి లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో ఉన్నారని అనుకోవారా? మరి లేకపోతే ఇక్కడ మేఘన అనే ఆడపడుచుకి అంతటి అన్యాయం జరిగినా సరే అదేంటి అలా ఎలా చేస్తారని చెప్పి నిలదీసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ కుటుంబీకులు తప్ప. వాళ్ళు ఆ విషయాన్ని గురించి వెళ్ళినప్పుడు కనీసం ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదే. ఇదేనా మీ తెలంగాణ వాదం? తెలంగాణ వాదం అంటే ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు నలుమూలల్లో ఎక్కడ ఎవరికి ఏ అవసరాలు ఉన్నా, ఏ సమస్య వచ్చినా మేము ఉన్నాం మీకు భరోసాగా, మీకు ధైర్యం నింపే బాధ్యత మాది అని చెప్పేసి ఆ సమస్యను పరిష్కరించే మార్గం వైపు వెళ్ళాలి. కానీ వీళ్ళు ఏ రోజు కూడా ఇప్పుడు ఇంత జరుగుతున్న ఒక్కరంటే ఒక్క నోరు మెదపట్ల. అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం? ఏం జరిగితే మనకెందుకులే, అది కుటుంబానికి సంబంధించిన అంశం అంటారా? ఒక ఆడపడుచుకి అన్యాయం జరిగినప్పుడు అది కుటుంబానికి సంబంధించిందైనా లేకపోతే ఇంకా దేనికి సంబంధించిందైనా అడుగు ముందుకు వేయరా, నోరు మెదపరా, ప్రశ్నించరా? అంటే మరలా ఇక్కడ రాజకీయపరమైన మిత్రత్వం, శత్రుత్వాలు ఇట్లాంటివన్నీ కూడా గుర్తొస్తున్నాయా? సో పవన్ కళ్యాణ్ ఒక సమావేశం నిర్వహించుకుంటానంటే మాత్రం ససేమిరా కుదరదు. అప్పుడు మాత్రం అసలు ఒకరు కాదు ఇద్దరు కాదు, నా అబ్బ జాగిరే అని చెప్పేసి అన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ ఏమయ్యారు? మరి నీ అబ్బ జాగిరే తెలంగాణ అని మీరు అన్నప్పుడు ఖచ్చితంగా మరి ఆ జోగి మేఘన తెలంగాణ యువతే కదా. మరి ఆ యువతకు జరుగుతున్న అన్యాయం పైన మీరు ఎందుకని నోరు ఎత్తట్లా? ఎందుకని అది పరిష్కరించే మార్గం వైపు వెళ్ళట్లా? ఓ ప్రక్కన అంత ఇబ్బంది పడుతూ ఉంటే ఆ కుటుంబం, వాళ్ళ తండ్రి అయితే ఆ వీడియోలో నేను చచ్చిపోవడానికైనా సిద్ధమే అది ఇది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి దాని గురించి ఎందుకు నోరు తెరవట్లా? కాబట్టి అంటే తెలంగాణలో నిజంగా ప్రజలకి ఏదైనా సమస్య ఉంటే మాత్రం గళం విప్పరు. రాజకీయపరమైన అంశాలు, రాజకీయ నాయకుల పైన మాత్రం మా తెలంగాణ అంటావా, మీరు ఆంధ్ర నుంచి వచ్చారు, అక్కడ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, అది కేవలం మళ్ళీ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు అంటేనే మాట్లాడతారు. మహారాష్ట్ర వాళ్ళు లేకపోతే ఇంకా కర్ణాటక వాళ్ళైతే మాట్లాడరు. మరలా ఇట్లా ఉంటుంది అనమాట వీళ్ళ హిడెన్ అజెండా. కాబట్టి
ఇక్కడ వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళ స్టాండ్ ఏంటి, వీళ్ళ ఎజెండా ఏంటి అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు. ఏం ఆషామాషి వ్యవహారం కాదు. ఎలా పడితే అలాగే మనం చెప్పిందే నిజం, వేదం, చట్టం అనే తరహాలో అనుకుంటారని మాత్రం అనుకుంటే దానంత పొరపాటు ఇంకోటి ఉండదు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా నిజంగా ఆడపడుచుకు వచ్చిన ఆ యొక్క ఇబ్బంది కావచ్చు, ఆ సమస్య కావచ్చు, ఆ జరిగిన మోసం కావచ్చు, కనీసం ఆ మోసాన్నన్నా దానిపైన మాట్లాడాలి కదా. అదేంటి అట్లా చీట్ చేస్తున్నారు మీరు, మరి ఆ బంగారు తల్లి భవిష్యత్తును నాశనం చేశారు అని చెప్పేసి ఒక్కరు మాట్లాడిన పాపాన పోలా. ఇది పరిస్థితి. సో నేను ఆ కుటుంబానికి లోతంశాలు కాదు, కేవలం ఒక ఆడపడుచుకు జరిగిన అన్యాయం పైన ఎందుకని మిగతా వాళ్ళకి నోరు పెగలట్లా. అదేమిటి అంటే అదిగో మా ఇది పైన మమ్మల్ని అవమానిస్తున్నారు, వీళ్ళని అవమానిస్తున్నారు అన్నారు. కానీ ఇదే ఆంధ్ర వాళ్ళ ఫుడ్కి సంబంధించి, వాళ్ళ ఆహారాలకు సంబంధించి ఏ రకంగా మాట్లాడారు గతంలో కల్వకుంట్ల కవిత. మరి ఆవిడ ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. కాబట్టి రేపు ప్రజలు ఎన్నికల సమయాల్లో ప్రశ్నిస్తే అప్పుడు తెలుస్తుంది ఏమని మీరు ఇట్లా చేస్తారు. కనీసం ఒక కుటుంబానికి సంబంధించిన ఆడపడుచుకు జరిగిన అన్యాయం పైన గళం విప్పట్లేదే. అంత దాగేందుకు ఇవాళ నల్గొండ జిల్లాలో, ఆ నల్గొండ ప్రాంతంలో ఆ ప్రైవేట్ టీచర్ హత్య గావించబడ్డారు. దానిపైన ఏమైనా గట్టిగా మాట్లాడారా? సో ఆడపడుచులకు రక్షణకు సంబంధించిన అంశం ఇక్కడ ఏ విషయాల్లో అయినా సరే అసలు మాట్లాడవలసిన వాటిని ప్రక్కన పెట్టేసి మిగతా వాటిపైన ఫోకస్లు చేసి కేవలం నాయకుల్ని మాత్రమే టార్గెటెడ్గా మాట్లాడితే, లేకపోతే రాజకీయ పార్టీలను టార్గెటెడ్గా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా, దగ్గరికి రాణిస్తారా? ఇది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది జర్నలిస్టులు కావచ్చు, జర్నలిస్టులు కొంతమంది మాట్లాడారు అప్పట్లో, ఏది పవన్ కళ్యాణ్ గారి పైన మామూలుగా కాదు, ఇష్టానురీతిగా నోరు అదుపులో లేకుండా జుగుప్సకరమైన మాటలు మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఏమైంది, ఒక ఆడపడుచుకు జరిగిన అన్యాయం పైన ఒక్కరు కూడా నోరు మెదపట్ల. మీ అందరిని ఏమైనా మేనేజ్ చేశారని చెప్పేసి అనుకోవాలా? సో సెలెక్టివ్గా మనం ఎక్కడ ఎవరిని టార్గెట్ చేయాలో అంతవరకే. ఒక రావణ్ లేకపోతే ఆ కేవీ రెడ్డి వాళ్ళని అరెస్ట్ చేస్తే అరే అన్యాయం జరిగిపోయింది, వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ బాగానే ఉంటాయి మీ వరకు. కానీ అరెస్టులు చేస్తే మాత్రం అదిగో ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణలో అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడండి. తెలంగాణ ఆడపడుచుకి జరిగింది అన్యాయము, మరి దానిపైన ఎందుకు మనం గళం ఇప్పట్లేదని. కాబట్టి ప్రజలారా మీరు అర్థం చేసుకోండి, అది ఆంధ్ర ప్రజల తెలంగాణ ప్రజలని కాదు. నేను చాలా సందర్భాల్లో ఈ యొక్క అంశం వచ్చినప్పుడు కూడా మాట్లాడాను. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని ఇలా వియ్యాలు అందుకుంటున్నారు. సో అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఇటువంటి తారతమ్యాలు తీసుకొచ్చే ప్రయత్నాలు ఏ రాజకీయ నాయకులు చేసినా, ఏ రాజకీయ పార్టీ ప్రయత్నించినా సరే దయచేసి గమనించండి అని చెప్పేసి. సో ఇక్కడ జరిగింది మామూలుగా అన్నీ సఖ్యతగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ అక్కడ జరిగింది మోసం, అన్నీ తెలిసి కూడా చేశారు అని చెప్పేసి ఇప్పుడు బయటకు వస్తుంది కదా ఇన్ఫర్మేషన్. కాబట్టి వీళ్ళ చిత్తశుద్ధి ఏ రకంగా ఉంది అనేది ప్రజల పట్ల అర్థం చేసుకోండి. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇదిగో రేపు నిజంగా మనకు సమస్య వస్తే ఈ నాయకులు వచ్చి నిలబడతారా, మన తరపున ఉంటారా అనే దానికి మరి కనపడతా ఉంది. వాళ్ళ ప్రొఫైల్ పెద్ద ప్రొఫైలే, మరి జోగి మేఘన వాళ్ళదే. మరి సూర్యాపేటలో ఆర్థికంగా మంచి స్థిరపరులు. మరి అటువంటి వారిని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అండగా నిలబడేవాళ్ళు లేరు. సో చివరికి సరే ఏం చేస్తారో చేసుకోండి అనే తరహాలో వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళకి ధైర్యాన్ని నింపే వాళ్ళు లేకుండా పోయారు తెలంగాణ రాష్ట్రంలో. సో కనీసం ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఆ కుటుంబానికి అండగా నిలబడండి. అవతల వాళ్ళని ఏదో ప్రశ్నించండి అని కాదు, కానీ ముందు వీళ్ళకి ధైర్యం కల్పించండి. కాబట్టి ఈ రకమైన పరిస్థితుల్లో నిజంగా జోగి మేఘన ఉండడం అనేది చాలా బాధాకరమైన అంశం. వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు కూడా మరి నాకు టార్చరే అని చెప్పేసి తను అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆ మేఘన విషయంలో ఏ ఒక్కరు కూడా నోరు తెరవడం పైన ప్రధానంగా తెలంగాణ నాయకులు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.